ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో నడవాలి అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో మన దేశంలో టెలికాం సర్వీసులు కేవలం నగరాలకు మాత్రమే కాకుండా పల్లెలకు కూడా విస్తరించాలన్న సంకల్పంతో అద్భుతమైన కృషి చేసి దాన్ని సాధించిన మహనీయులు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. ఆయన టెలికాం రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. 1997లో ట్రాయ్ ఆవిర్భావానికి సహకరించి ప్రైవేటు టెలికాం రంగంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు. మన దేశానికి మాత్రమే కాదు, ఎన్నో వర్ధమాన దేశాలకు ఆయన సలహాదారులుగా వ్యవహరిస్తూ ఆయా దేశాల అభివృద్ధి కూడా ఆయన కారకులయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఇవాల్టి మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. అంతకన్నా నాకు పరమానందం. అయ్యో. టెలికాం రంగంలో మీరు భీష్మ పితామహులుగా పేరు గడించారు. సో ఎన్నో సేవలు అందించారు. మరి ప్రస్తుతం విరమణ సమయంలో మీరు ఎలా కాలాన్ని గడుపుతున్నారు? నా సమయం చాలటం లేదు. అరే, ఎంతో చదవాలి, చదువుతున్నాను, రాయాలి, వ్రాస్తున్నాను, ఇతరులతో కమ్యూనికేట్ చేయాలి, చేస్తున్నాను. ఒక టెలికాం వ్యవస్థను గురించే కాకుండా ఐటీ రంగాన్ని గురించి, దాంతో భారతీయ సంస్కృతిని గురించి, మన ఇతిహాసాన్ని గురించి, మన ధర్మాన్ని గురించి వీటన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తూ మాట్లాడటం, వ్రాయటం, ఇది నా వ్యాసంగం. ఈ వయసులో మీకు దాదాపు 97 నాకు. 97. 90 ఏళ్ళకు కూడా ఇంకా మీకు సమయం చాలట్లేదు అంటున్నారు. అంటే సమయాన్ని ఎలా వేచించాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అన్నదానికి మీరు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవాలి. సో అసలు మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటనలు మాతో కొంచెం పంచుకుంటారా? మాది కృష్ణా జిల్లా. మా తల్లిగారి ఊరు బూతిమిల్లిపాడు, గన్నవరం దగ్గర. ఆ కాలంలో తల్లి ఎక్కడుందో అక్కడే పిల్లలు పుట్టేవారు. దాని తర్వాత తండ్రి యొక్క గ్రామానికి వెళ్ళేవారు. సో బూతిమిల్లిపాడు, గన్నవరం తాలూకా, కృష్ణా జిల్లాలో జన్మం 1931 18 అక్టోబర్న. దాని తర్వాత మా ఊరు, తండ్రి గారి ఊరు, తాతగారి ఊరు, మాకు స్థలాలు ఉన్న ఊరు అంగళూరు. అంగళూరుని అంగనల ఊరు అని కూడా అంటారు. అంగనల ఊరు. ఎందుకంటారంటే అక్కడ విద్యకి అధిక ప్రాముఖ్యత స్త్రీలు ఇస్తూ ఉండేవారు. మన స్వాతంత్ర ఉద్యమంలో పురుషుల కన్నా అంగళూరు యొక్క నారీలు అంటే స్త్రీలు ఎక్కువ మంది పాల్గొన్నారు. అంతేకాదు 1946లో, అంటే మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, మాకు అక్కడ గర్ల్స్కి ఒక 5th క్లాస్ 8th క్లాస్ వరకు మాత్రమే ఉండేది స్కూలు. ఓకే, థర్డ్ ఫార్మ్ అనేవారు. ఒక ఆంగ్లో ఇండియన్ డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మా ఊరికి వస్తే మా ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా గుమిగూడి ఆవిడ చుట్టుముట్టి మాకు గర్ల్స్ హై స్కూల్ కావాలన్నారు. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవండి, డబ్బులు లేని అట్టా చేస్తూ ఉన్నారు. అదా అని ఉన్నవాళ్ళంతా మెడలో ఉన్నటువంటి నగలు, చెవులకు ఉన్నటువంటివి, ముక్కుకున్న ఉన్నవి, గాజులు ఇవన్నీ తీసి ఒక మూట కట్టి వాళ్ళ పేరు రాసి తీసుకోండి అన్నారు. ఆవిడకి ఆశ్చర్యచకితులు అయిపోయింది అనమాట. అప్పుడు అవినాష్ రంగన్ చెట్టి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్రకాశ్ మంత్రులు గారు చీఫ్ మినిస్టర్. ఆవిడ చెన్నై వెళ్ళి ఈ ఉదంతాన్ని గురించి చెప్తే అవినాష్ రంగన్ చెట్టి గారు వెంటనే శాంక్షన్ చేశారు హై స్కూల్. అరే, 1946లో గర్ల్స్ హై స్కూల్ వచ్చి మా బాయ్స్ హై స్కూల్ లేవు. బాయ్స్ హై స్కూల్ 1956లో వచ్చింది. 10 ఏళ్ళు పట్టింది రావడానికి. 10 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే మేము సైకిల్ మీద, లేకపోతే నడిచేవాడు, లేకపోతే రైలు మీద గుడివాడ వెళ్ళి చదువుకునేవాళ్ళం. నా అభ్యాసం అంతా కూడాను చిన్నప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. దాని తర్వాత గుడివాడ హై స్కూల్లో నేరుగా పరీక్ష రాసి 3rd ఫార్మ్లో చేరాను. మాకు వెంకయ్య పంతులు గారని ఆయన ప్రిపేర్ చేశారనమాట అండి. SSLC వరకు కూడా గుడివాడ హై స్కూల్లో చదువుకున్నాను. ఎక్కడికి ఎలా వెళ్ళేవాళ్ళం, నడిచి వెళ్ళేవాళ్ళం, లేకపోతే రైలు మీద వెళ్ళేవాళ్ళం కొంతకాలం. దాని తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం అనమాట అండి. ఎందుకంటే మా కుటుంబంలో 4 మా అన్నదమ్ములు, మేము 3 చెల్లెళ్ళు అనమాట అండి. ఇంతమందికి అన్ని వసతులు కావాలంటే తండ్రికి ఆయన చాలా కష్టపడేవారు అనమాట అండి. వ్యవసాయం ఆయనకి 5 ఎకరాలు ఉంటే 25 ఎకరాలు చేశారు చివరికి. కష్టపడి ఇంత చదువులు చదివిస్తూ కూడా కుటుంబాన్ని పోషిస్తూ కూడా. గుడివాడ హై స్కూల్లో చదువుతూ ఉండగా SSLCలో బాగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ABCD అని సెక్షన్లు ఉంటే నెంబర్ 1ని ఏలో పెట్టేవారు, నెంబర్ 2ని వేసి మళ్ళీ తిరిగి ఇట్ట పెడుతూ ఉండేవారు. నన్ను ఒక సెక్షన్లో వేశారు. ఆ సెక్షన్కి
నిడమర్తి సత్యనారాయణమూర్తి గారని ఇన్ఛార్జ్ అనమాట అండి. ఇతర విద్యార్థులు ఏం చెప్పారంటే, గుడివాడలో ఉన్నటువంటి విద్యార్థులు, బాబు నువ్వు ఇప్పుడు ఫస్ట్ వస్తున్నావు, నువ్వు ఆయన సెక్షన్లోకి వెళ్తున్నావు, నువ్వు తప్పుతావు, ఆయన చదువు చెప్పడు, ఒకే కథలు చెబుతానన్నాడు. శేషాచార్యులు గారిని గుడివాడ హై స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఆయన క్లాసుకి వెళ్ళను ఎందుకు అన్నా. ఆయన అంటారు చదువు చెప్పడంటండి, కథలు చెప్తాడంటండి. నేను చదువుకోవాలి కదా అన్న అనమాట. ఆయన సరే నిజం తప్పకుండా చదువుకోవాల్సిందే, వెళ్ళు ఒక్క పీరియడ్ ఆయన దగ్గర కూర్చుని దాని తర్వాత వచ్చి నేను ఉండను అక్కడ, ఇంకో చోటుకి వెళ్తానని చెప్తే నేను వెంటనే మార్చుతాను అన్నాడు. అలాగే నేను ఆ క్లాస్కి వెళ్ళాను. క్లాస్ అవ్వగానే పరిగెత్తుకుంటూ శేషాచార్యుల దగ్గర, సార్ నేను ఎక్కడికి వెళ్ళిన అక్కడే ఉంటాను. ఎందుకయ్యా అన్నాడు. ఆయన మాకు నీతులు చెప్తున్నాడండి, పద్యాలు చెప్పాడండి, ధర్మం ఉందంటూ చెప్తున్నాడండి, ఒక పద్యం పాడాడండి. అప్పటి నుంచే మొట్టమొదటి వచ్చిందన్నమాట అండి. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధుగన్న తండ్రి శిరమత్సో వమపాదంబునం తొలగంద్రోచే అట్లయగు కాంతులు నేరములు చేయ పేరలు కంజంజన కాంతలు ఉచిత వ్యాపారములు నెత్తురే. సత్యభామని కుడికాలతో కాదు ఎడంకాలతో తగ్గింది. అంటే ఇది దాదాపు ఒక 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. 46లో ఇప్పటికీ మీరు ఇంకా పద్యం అక్షరం పొల్లిపోకుండా, నాకు ఆనాడే నాకు ఎందుకు ఎలా వచ్చిందో ఏకసంధాగ్రహి అన్నట్టుగా అనమాట అండి. అక్కడ ఈ పద్యం చెప్పారండి. మీరు వామపాదం అంటూ అది తెలియకుండా ఎడంకాల అలా లేపుతున్నారు అంటే ఎంత ఇంబైబ్ అయిపోయి ఉండాలి మీలో, అది ఎంత జీర్ణించుకుపోయి ఉండాలి నరనరాల్లో. ఇంకంతే కదన్నమాట. క్లాస్లోకి ఎలా రావాలి, ఎలా తుడుచుకోవాలి, తుమ్ము వస్తే ఏం చేయాలి, బయటికి వెళ్ళాలంటే ఏం చెప్పాలి, ఎలా కూర్చోవాలి, నిష్క్రమణ ప్రవేశం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఇవన్నీ చెప్తున్నాడండి. 40 నిమిషాల క్లాసులో 20 నిమిషాలు మాత్రం పాఠం చెప్పి 20 నిమిషాలు ఒక రాతిని శిల్పంగా మార్చుతూ, అంటే ఒక విద్యార్థిని, ఏమీ తెలియని విద్యార్థిని ఒక పండితుడుగా, జిజ్ఞాసుడుగా, తెలుసుకోవాలనేటువంటి కోరిక పుట్టించే విధంగా చదువు చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత తిరుపూర్నేని రామస్వామి చౌదరి గారని మా తాతగారు అవుతారు వరుసకి. అదే మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు మా ఊరే అంగళూరులోని. దాని తర్వాత తెనాల్లో ఆయన కవిరాజు అని, సంస్కర్త అని చాలా బిరుదులు ఉన్నాయి. ఆయన తెనాల్లో వకీలుగా ఉన్నప్పుడు సోతాశ్రమం అని పెట్టారనమాట అండి. పెద్ద కవి అయిన అంగళూరు వచ్చి 42లో అన్ని గజారోహణం జరిగింది గుడివాడలో. గజారోహణం జరిగినప్పుడు తన జన్మస్థలమైనటువంటి అంగళూరు వచ్చి త్రిపురనేని పిల్లలందరూ కూడా పోగు చేసి ఏమని చెప్పారంటే, మీరందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించి గొప్పవాళ్ళు అవ్వాలంట. అలాగే రామస్వామి చౌదరి గారు వివాహ విధి అని రాశారు. షట్పది అంటే ఏంటి, ఎందుకు చేయాలి, అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూడాలి, ఇవన్నీ కూడా తెలుగులో రాసేసి ఆయన పెళ్లిళ్ళు చేయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారి కొడుకే త్రిపురనేని గోపిచంద్ గారు సినిమా దర్శకుడు, కథకుడు అన్నీ కూడాను నాస్తికులుగా మొదలుపెట్టి కమ్యూనిస్టులుగా అయ్యి, సోషలిస్టులుగా అయ్యి, రాయిస్టులుగా అయ్యి, గోపిచంద్ గారి చివరికి అరవిందో ఇష్టయ్యాడు. మానవుడు పరిణామ క్రమంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాడు. చివరికి మనం అవ్వాల్సింది ఏంటంటే, ఎవల్యూషను మానవుడితో ఎందుకు అయిపోవాలి, కోతి నుంచి, కుక్క నుంచి, పురుగుల నుంచి, పక్షుల నుంచి పుట్టి మనం మనుషులు అనుకుంటున్నాం కదా, ఆ పరిణామ క్రమం ఎందుకు అవుతుంది, మానవుడు దివ్య మానవుడుగా ఎందుకు పరిభవిల్లాడు, అది అరవిందో గారి యొక్క, గోపిచంద్ గారు తండ్రి చెప్పినటువంటి, తండ్రి ఆయన కొన్ని పుస్తకాలు రాస్తూ అంకితం ఎవరికంటే తండ్రికి, ఎందుకు అని నేర్పాడు కాబట్టి, ఎందుకు అని అడగడం నేర్పాడు కాబట్టి నా జీవితాంతం కూడా నేను ఎందుకు అంటూ నాస్తికుడిగా, ఆస్తికుడిగా, కమ్యూనిస్టుగా, సోషలిస్టుగా, రాయిస్టుగా, చివరికి నేను అరవిందోస్టుగా తయారాను. నేను పాత నమ్మకాలని తప్పు నేను చెప్పను, నేను ఎక్కువ సత్యం ఉన్నటువంటి నమ్మంలోకి వెళుతున్నా. ఇవన్నీ కూడా పార్షల్ ట్రూత్స్, పాక్షిక సత్యాలు. పాక్షిక సత్యాన్ని నుంచి పూర్ణత్వం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ నాకు ఉన్నాయి. నేను లైలా కాలేజీలో చదువుకున్నా, చెన్నైలో. సొసైటీ ఆఫ్ జీసస్ అంటే ఎస్జీ అంటారు, ఫాదర్స్ అని ఉంటారు అనమాట వాళ్ళంతాను. తిరుచినాపల్లిలో, మంగళూరులో, మద్రాసులో 1920లో లైలా కాలేజీలు ప్రారంభించారు. వేరే పేర్లు పెట్టి మద్రాసులో లైలా కాలేజ్ అంటారు. అక్కడ ఫాదర్ జెరోమ్ డి సౌజా గారని ప్రిన్సిపల్గా ఉండేవారు. 6 అడుగులు ఎత్తు, కన్నడ బాయ్ అనమాట అండి. ఆయన నేను ఎట్ట వెళ్ళాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను, సెంటర్లో దిగాను, లైలా కాలేజీ వెళ్ళాలి, ఎట్ట వెళ్ళాలి, అరవం రాదు, తమిళ రాదు. చివరికి ఎట్ట నడుచుకుంటా లైలా కాలేజీకి వెళ్ళి నా ఎస్ఎస్ఎల్సీ పుస్తకం చూపించా.
మార్కులు చూశాడు, అడ్మిషన్ ఇస్తాను, కానీ ఏంటి ఇంతేనే వచ్చింది, నువ్వు ఎక్కడ ఉంటావు అన్నాడు. నాకు తెలియదు అన్న. ఆయన ఆశ్చర్యపడిపోయి ఉన్నాడంటే, నీకు అడ్మిషన్ ఇచ్చేసాను, నువ్వు ఇంటికి వెళ్ళి 3 ప్యాంట్లును 3 షర్ట్లును టవల్ను అన్నీ తీసుకుని తిరిగిరా అన్నాడు. మా తాతగారు విజయవాడ దాకా వచ్చి ఆడవాళ్ళ పెట్టులో ఎక్కించి, మా అబ్బాయికి 14:30 వెళ్ళానండి, మగవాళ్ళ పెట్టులో పెట్టలేదు, మీకు అప్పచెబుతున్నాను, ఆడవాళ్ళ పెట్టులో కూర్చోబెట్టాడు. విజయవాడ నుంచి మద్రాసు వెళ్తాను అనమాట. సరే చివరికి వచ్చాను. అందులో చేరిన తర్వాత అక్కడేం చదివి క్రిస్టియన్ కాలేజీ కదా, క్యాథలిక్ క్రిస్టియన్ కాలేజీ కదా, వాళ్ళకి సండే ఫస్ట్ అవర్లో వాళ్ళకి బైబిల్ చెప్పేవారు క్రిస్టియన్ వాళ్ళందరికీ. మాకు మా ఫాదర్ జెరోమ్ డి సౌజా గారు ప్రిన్సిపాల్ గారు స్వయంగా ఎథిక్స్ అని ఒక క్లాస్ పెట్టేవాడు. ఎథిక్స్ మండే మార్నింగ్ ఫస్ట్ అవర్ అనమాట. ఓ ఆయన చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, వీ మస్ట్ సోల్ యూ దట్ వీ హ్యాడ్ టు ది సమ్ టోటల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో ఆనందాన్ని పంచుకోవటానికి, పెంపించుకోవటానికి మనం ఆ విధంగా బతకాలి అని చెప్పేవాడు. ఎలాగూ అంటే ఉదాహరణ చెప్పాడు. శ్రీరామచంద్రుని, ఆయన సొసైటీ ఆఫ్ జీసస్, ఆయన శ్రీరామచంద్రుడు పూర్వాభాషి అంటారు. ఎందుకంటారు? ఎవరినైనా కనిపిస్తే మొట్టమొదటిగా మాట్లాడేది రాముడేనంట. తాతయ్య బాగున్నావా, అయ్యా మీ దేవుడు ఆరోగ్యం బాగుందా అని ఇలా అడగండి, మీరే అడగండి. ముందు శ్రీరామచంద్రుడు అలా చేశాడు. చేస్తే ఒక ముసలివాడు నానా బాధలు పడుతూ కర్ర పెట్టుకుని వెళుతున్నాడు. మీరు అడుగుతారు, తాత బాగున్నావా అని, సత్ శ్రీకాల్ అనండి, గుడ్ మార్నింగ్ అనండి, జై శ్రీరామ్ అనండి. అసలు ఏమైపోతారు, అరే నన్ను నా పిల్లలు కూడా పట్టించుకోవటం లేదే, నన్ను ఇతను పట్టించుకుంటున్నాడని ఎంత సంతోషపడతాడు. ఈ విధంగా మీరు బతకాలి. ఏ జెంటిల్మన్ ఈజ్ వన్ హూ నెవర్ ఇన్ఫ్లిక్ట్స్ పెయిన్ అపాన్ అదర్స్. నన్నయ్య గారు కూడా మా భర్తను అదే అంటాడు. వరువులు స్టమక్ ఏం చేస్తే ఎంత బాధపడతారో అలా బాధపడకుండా ఉండటమే అని చెప్తారనమాట అండి. అంటే ఏంటి, సత్యాలు అనేది సర్వజనీయమైనవి, సర్వకాలీనమైనవి అనమాట అండి. క్రిస్టియన్ వాళ్ళ చేత చెప్పబడిన, హిందువుల చేత చెప్పబడిన సత్యం సత్యమే. లైవ్లా కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫస్ట్ వస్తే ఇంజనీరింగ్ కాలేజీలో పోస్ట్ కార్డు మీద అప్లై చేస్తే నాకు అడ్మిషన్ వచ్చింది ఆ రోజుల్లో. 1948లో అనమాట. గిండి మద్రాసులో నాకు సీట్ ఇచ్చారు. తెలుగు వాళ్ళంతా కాకినాడకి వెళ్ళారు. నేను తెలుగు వాళ్ళని అక్కడ చదువుకున్నాను, అందులో ఫస్ట్ రావటం వలన గిండిలో ఇచ్చారనమాట అండి. అక్కడ 3వ టీచరు, గురువు గారు, మా ప్రిన్సిపల్ గారు కల్నల్ సామ్యుయల్ పాల్ అని. అక్కడికి వచ్చేసరికి నేను కమ్యూనిస్ట్ అయిపోయాను. ఈ భావాలన్నీ వచ్చి కమ్యూనిస్ట్ భావాలన్నీ ఉండి కాలేజీలో కూడా ఇతను కమ్యూనిస్టు అని ముద్రపడిపోయింది. కానీ ఫస్ట్ వస్తూ ఉండేవాడిని అనమాట అండి. నేను ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, దానికి నుంచున్నా, ప్రెసిడెంట్కి నుంచున్నా అనమాట అండి. నేను ఒక 60 పోటీ పడ్డాం, గెలిచాను. మీరు గెలిచారు లాస్ట్కి. ఎందుకు గెలిచాను? వాళ్ళంతా ఏమంటున్నారు, అరే ఇది కమ్యూనిస్ట్ అయితే మాత్రమే ఈయన ఫస్ట్ వస్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు, కాలేజీలో స్పీచ్లు ఇచ్చేవాడిని అనమాట అండి. అందుకని హీఈ్ డిజర్వింగ్ అని ఇచ్చేవాడు అనమాట అండి. నేను నాకు 20 రూపాయలు ఖర్చు అయింది ఆ రోజుల్లో. యూ కెన్ మేక్ ఎనీబడి ఏ ప్రెసిడెంట్, బట్ యూ విల్ ఫైండ్ మిస్టర్ చౌదరి ఏ బెటర్ ప్రెసిడెంట్. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ that they will give a swimming pool. I too can say I will stop the Korean war. What is use? ఈయన స్లోగన్స్. నేను ఎలక్ట్ అయ్యాను అనమాట. సాయంకాలం 5:45 నుంచి 1 గంట వరకు కూడా ఎన్సీసీ ఉండేదండి. అందులో నేను కార్పొరల్ అయ్యాను అనమాట. దాని తర్వాత టెరిటోరియల్ ఆర్మీలో కూడా చేరాను. ఐ వాజ్ మేజర్ అనమాట. ఇది చాలామంది తెలియదు. సరే, మా ప్రిన్సిపాల్ గారు ఏం చెప్పేవారంటే, మియర్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్, యూ షుడ్ బికమ్ ఏ లీడర్. నువ్వు లీడర్ అయ్యి ఒక ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో ఈ లాభం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టాలి, దానికి ప్రజలు పైసలు ఇవ్వాలి అని చెప్పగలిగిన వాడే లీడర్ అవుతాడు. యూ మస్ట్ బికమ్ ఏ లీడర్ అని చెప్పేవాడు అనమాట. కామ్రేడ్ చౌదరిగా మారిన మీరు మళ్ళీ ఈ ఆస్తికత్వానికి ఎలా వచ్చారు? ఎందుకంటే జిజ్ఞాస అని చెప్పాను, ఇంక్విజిషన్. నాకు 3 పంతులు చెప్పింది ఏంటి? జిజ్ఞాస, టు నో. గోపిచంద్ గారు ఏం చెప్పారు? ఎందుకు అని అడుగుతూ ఉండు నీ జీవితాంతం వరకు అనమాట. నేను మార్క్సిజం చక్కగా ద క్యాపిటల్ చదివాను, లెనిన్ పుస్తకాలు చదివాను, ఎంగెల్స్ పుస్తకాలు చదివాను, మావోయిస్ట్ పుస్తకాలు చదివాను, అన్నీ చదివాను అనమాట. కాలేజీలో పాస్ అవగానే ఆల్ ఇండియా రేడియోలో చేరా. వాళ్ళకి అప్పుడు సర్దార్ పటేల్ గారు ఆల్ ఇండియా రేడియోని పెద్దవాళ్ళకి చేయాలని చెప్పేసి, ఆయన ఫస్ట్ మినిస్టర్, బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనమాట అండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కావాల్సి వచ్చింది. అందుకని అప్లై చేయగానే నాకు ఢిల్లీలో
బ్రాడ్కాస్టింగ్ హౌస్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేసిన అనమాట అండి. ఆల్ ఇండియా రేడియోలో. ఆల్ ఇండియా రేడియోలో. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న మీరు మరి అసలు టెలికాం రంగంలోకి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? ఆ రోజుల్లో గవర్నమెంట్ క్లాస్ 1 జాబ్లో చేరాలంటే యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఉండేది. నీ పూర్వాశ్రమంలో నువ్వు ఎవడవి? కృష్ణా జిల్లాలో పోలీసులు ఏం రాశారు, ఈయనకేం చరిత్ర లేదు, రాజకీయ చరిత్ర లేదని రాశారు. ఏమండి మద్రాసులో వాళ్ళు ఏం రాశారు, వీడు కమ్యూనిస్ట్ అని రాశారు. మాకు తరిమల్ నాగిరెడ్డి గారు అనగా వీళ్ళంతా నా రూమ్లో దాక్కుని ఉండేవారు అనమాట. నేను వాళ్ళందరూ రిసెప్షన్ కూడా ఇచ్చే 52లో, కాబట్టి అందరం జరిగింది. సో నేను క్లాస్ 1 ఎగ్జామినేషన్ అంటే ఐఏఎస్ ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, మాకు ఉంటుంది ఐఏఎస్ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఉంటుంది. అది రాస్తే ముందు ఆల్ ఇండియా రేడియో చేరాను. చేర్చుకున్న తర్వాత వాళ్ళు యాంటీసిడెంట్ మొదలుపెట్టారు. ఎట్ట తీసేస్తారు, తీసేయలేరు, ఓకే, మింగుడు పట్టలేదు వాళ్ళు. నన్ను బ్రాడ్కాస్టింగ్ హౌస్ నుంచి ట్రాన్స్మిటర్ నుంచి ప్రాజెక్ట్ సర్కిల్కి ఇట్టో తిప్పేవారు. నాకు చాలా అనుభవం వచ్చింది, అన్నిట్లో దొరుకుంటానని నేను అనుకునేవాడు అనమాట. నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పరీక్షలు రాస్తే మొదటిసారి రాస్తే రెండో వాడిగా వచ్చా, రెండోసారి రాస్తే మొదటివాడిగా వచ్చా, మళ్ళా రాస్తే మళ్ళీ మొదటి 3 సంవత్సరాలు రాసినా నాకు ఆ ఉద్యోగం ఏమిటల్లా. ఎందుకు? కమ్యూనిస్ట్ అని రాశారు. పేపర్ కట్టింగ్స్ ఉంటాయి కదా పరీక్షలో, పేసు ఎంత రాసి 3 తీసుకెళ్ళి సార్ ఇది 1952, ఇది 53, ఇది 54 అని గోవిందపాల పంత్ గారు హోమ్ మినిస్టర్గా ఉంటే ఆ రోజుల్లో కుడి ఎడమల డాల్ కొత్తలు ఎవరో లేరు, సిఐటి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో పోలీసారు ఎక్కడ కూర్చుని రానివ్వం అని ఉండేది కదా. ఏంటంటే ఆ 3 కాగితాలు చూపించి 3 సార్లు ఎందుకు రాసేవాడు, అందుకనే వచ్చాను నన్ను. అంటే ఏంటి అన్నాడు, నేను కమ్యూనిస్ట్ రాస్తున్నారు వాళ్ళు, అందుకే నాకు ఉద్యోగం ఇవ్వటం లేదు. నేను ఆల్ ఇండియా రేడియో విషయం తెలిసింది అప్పుడే, కమ్యూనిస్ట్ రాశారు కాబట్టి మీకు ఉద్యోగం ఇవ్వట్లేదు విషయం మీకు అర్థమైంది. అర్థమైంది అనమాట. ఓకే, లోపల ఎవరో ఒకటి చెప్తారు కదా, నువ్వు కమ్యూనిస్ట్ అన్నాడు అండి. అంటే సార్, ఇఫ్ యూ గివ్ మీ ద జాబ్ ఐ విల్ బీ యువర్ మోస్ట్ ఒబీడియంట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఇఫ్ యూ డోంట్ గివ్ మీ ది జాబ్ ఐ విల్ బీ యువర్ ఫార్మిడబుల్ ఫో ఇన్ ద పార్లమెంట్. అయితే ఇలాగే అన్నారు మీరు. మా తాతగారు చెప్పారు, రామస్వామి చౌదరి గారు, గోపిచంద్ గారు, తర్వాత ప్రిన్సిపల్ సత్యం మోదా, ఏం భయపడొద్దు, ధర్మం నీ తరఫున ఉంటే నువ్వే గెలుస్తావు అనమాట. అద్భుతం. మరి ఆయన రెస్పాన్స్ ఏంటి? ఆయన ఏమన్నాడు, అయ్యా నవ్వుకున్నాడు అనమాట. నవ్వుకున్న తర్వాత కాగితాలు ఎత్తాలు తెప్పించుకుని చూసుకుని మా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళితే ఆయనేమన్నాడు, అక్కడే నేను కమ్యూనిస్ట్ని. హూ ఈజ్ నాట్ ఎ కమ్యూనిస్ట్ బిలో 20 హ్యాజ్ నో హార్ట్, హీ హూ ఈజ్ ఎ కమ్యూనిస్ట్ అబౌట్ 20 హ్యాజ్ నో హెడ్. సో హనుమాన్ చౌదరి వాజ్ మై స్టూడెంట్. ఐ న్యూ హీ వాజ్ ఎ కమ్యూనిస్ట్ బట్ హీ విల్ నాట్ బీ ఎ కమ్యూనిస్ట్. పండు గోవిందవల్ల పంత్. ఇవన్నీ చూసిన తర్వాత నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వారం రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో వదిలిపెట్టేసేసి టెలికాం డిపార్ట్మెంట్లో అన్నీ చూసి. మీరు నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి ఎలా వచ్చారు? న్యూటన్ ఏమన్నాడు, వాట్ ఐ నో ఈజ్ ఈక్వల్ టు 1 స్పెక్ ఆఫ్ శాండ్ ఆన్ ది బీచ్. బీచ్లో ఎంత శాండ్ ఉంటుంది, అందులో ఉన్న ఒక్క రేణుకి ఎంత ఉందో నా యొక్క జ్ఞానం అంతేనన్నాడు అన్నాడు అనమాట అండి. కాబట్టి నాకు 3 ద్వారా జ్ఞాన పిపాస నాలో చొప్పబడింది కదా. అందుకని అసలు ఏంటి భగవద్గీత అంటారు, భగవద్గీత చదివాను. అది చదివితే తెలుగు చదివితే లాభం లేదు, సంస్కృతం చదివి సంస్కృతం నేర్చుకున్నా. ఆల్ ఇండియా రేడియోలో ఉండగా డిపార్ట్మెంట్లో చేరినప్పుడు కూడా అనమాట అండి. ఓకే. సో దాని తర్వాత ఎంత మార్క్సిజం అంతా కంప్లీట్గా చదివాను అంత స్టూడెంట్గా ఉన్నప్పుడు. దాని తర్వాత సంస్కృతం నేర్చుకున్న తర్వాత భగవద్గీత చదివిన తర్వాత భారతం చదివిన తర్వాత భాగవతం చదివిన తర్వాత రామాయణం చదివిన తర్వాత అసలు సత్యాలు ఇందులో ఉన్నాయిరా. మార్క్సిజం తప్పు కాదు, మార్క్సిజం ఇస్ స్టిల్ వ్యాలిడ్ యాజ్ ఏ అనలిటికల్ టూల్, యాజ్ ది వన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ అండ్ ఎకనామిక్స్. మార్క్సిజం ఇస్ కరెక్ట్, కమ్యూనిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్క్సిజం. జ్ఞానం పొందాలి అనే ఒక మీలో ఉన్న జిజ్ఞాస, మీ పిపాస మీరు గ్రంథాలు చదివేలా చేసింది కాబట్టి ఆ తర్వాత మీలో ఆధ్యాత్మికత ప్రారంభమైంది అనమాట. ఆధ్యాత్మికతలో కూడా అందులో డిఫరెన్స్ ఉందన్నమాట అండి. ఇప్పుడు మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు శరసేపై నుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తుంటే కృష్ణుడు ఈ 5గురిని తీసుకువెళ్ళి రాజు అంటే ఎవరు, రాజ్యం అంటే ఏమిటిరా, శాసనం అంటే ఏమిటిరా, ప్రజలంటే ఏంటిరా, సంక్షేమం ఏంటంటే చెప్తాను రండి ఆయన దగ్గరికి తీసుకెళ్తే శాంతి పర్వంలో అంతా కూడా భీష్ముడు చెప్తారనమాట. అది చాలా చదివి అరే దిస్ ఈజ్ రాజకీయం, దిస్ ఈజ్ వాట్ రాజు షుడ్ బి, దిస్ ఈజ్ వాట్ ప్రజలు షుడ్ బి అని తెలిసిందనమాట అండి. కృష్ణుడు ఏమంటారు అనమాట అండి, పార్థసారథి అంటారు. నేను అలా అన్నాను, అన్ని విజయసారథి. ఎందుకు విజయం, దేనికి విజయం కావాలి, ధర్మానికి విజయం రావాలి. అందుకనే దుర్యోధనుడు గాంధారి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను దీవించమంటాడు.
యతో ధర్మ తతో విజయ అంది. ఇదే మన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ నెత్తి మీద రాసి ఉంటుంది. యతో ధర్మ తతో విజయ అని రాసి ఉంది. భారతదేశం యొక్క సుప్రీంకోర్టులో అదే రాసి ఉంది. మీరు దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో వివిధ విభాగాల్లో పనిచేశారు. అయితే మీరు కార్యనిర్వహణలో ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చిన ముఖ్యమైన సంస్కరణలు ఏమిటి? చాలా ఉన్నాయి, అందులో 2-3 చెప్పి చూస్తాను. తప్పకుండా. ఆ రోజుల్లో అప్లై నో రిప్లై అంతేనా టెలిఫోన్ వ్యవస్థ. మీకు టెలిఫోన్ కావాలంటే ఎంపీని పట్టుకుని వాడిని పట్టుకుని ఈయన పట్టుకుని లంచం ఇచ్చి ఏదో పట్టుకుని కానీ వచ్చేది, కానీ టెలిఫోన్ వచ్చేది కదనమాట అండి. ఎందుకులో ఈ వ్యవస్థ ఎట్టా వచ్చింది? అందుకని నేను ఏమనుకున్నాను అనమాట అండి, ఫ్రమ్ అప్లై నో రిప్లై టు హాత్ మే టెలిఫోన్ ఎలా చేయగలరు, హాత్ మే టెలిఫోన్. ఓకే. గామ ఇంటర్నెట్ ఎలా చేయగలను. అరే, ఆ ప్రశ్నతో ప్రారంభమైంది 1967లోని. అప్పుడు నేను అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్న టెలికాం డిపార్ట్మెంట్లో, ఓకే, పిఎన్టీ డిపార్ట్మెంట్లో అనమాట అండి. నేను గమనించింది ఏంటంటే, టెలిఫోనులో వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడాను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న డెఫిసిట్ని కవర్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి పోస్టల్ ఇచ్చే సర్వీస్ కదండి. అవును. పోస్ట్ కార్డు మీద ఎక్కడ కేప్ కుమార్ నుంచి హిమాలయ పర్వతాల వరకు కూడా 10 పైసలతోనూ 20 పైసలతోనూ పోస్ట్ కార్డు వెళ్ళిపోయే దూరంతో సంబంధం లేకుండా. అవును. అట్టా టెలికమ్యూనికేషన్ ఎలా తీసుకొస్తాం అనుకున్నా. ఆ సర్వీస్ ఇందులో కూడా రాగలగాలి. అటువంటి రావాలంటే అందుబాటు రాగలగాలి. అందరికీ టెలిఫోన్లు ఉండాలి. అందరికీ టెలిఫోన్లు అంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలంటే ఎలా పెడతాం? కొన్ని నుంచి టెలిఫోన్ ధరలను పెంచి మాకున్నటువంటి అదనపు ఆదాయాన్ని పోస్టల్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ఘాటాన్ని తగ్గించేస్తున్నాం. అందుకే నేను ఏమన్నా మాత్రం 2 విడగొట్టేసేయాలన్నాను. అది సోషల్ సర్వీస్. దానికి అందరు ప్రజలు కూడా డబ్బులు ఇవ్వాలి. సో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ నుంచి దాన్ని పోషించండి. కానీ టెలిఫోన్ అనేది అలా కాదు. దీనివల్ల లాభాలు వస్తాయి, దీనివల్ల చాలా మేలు జరుగుతాయి. కాబట్టి ఇందులో వచ్చినటువంటి లాభాలని దీన్ని వ్యాపించడానికి, దీన్ని మెరుగుపరచడానికి ఉపయోగించాలి. సో పిఎన్టీ మస్ట్ బి సపరేటెడ్. అది సాధించారు. మొట్టమొదటిగా బ్రహ్మానంద రెడ్డి గారు 1975 ఆ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన చెప్పి ఆయన ఏం చేశారనమాట, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలా జరుగుతుంది, మనం సపరేట్ చేద్దాం అన్నాడు అనమాట. కానీ ఆవిడ ఏముంది, స్టేట్ వైజ్గా సపరేట్ చేయండి కానీ డిపార్ట్మెంట్ ఒకటే ఉండాలండి. దీని తర్వాత నేను రాజీవ్ గాంధీ గారిని పట్టుకున్నాను. నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నాను, గుజరాత్లో ఉన్నాను, మహారాష్ట్రలో ఉన్నాను, ఆంధ్రలో ఉన్నాను. చివరికి అక్కడికి వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు అనమాట అండి. మా మంత్రి గారు విఠలరావు గాడ్లీ నేను ఉండేవాడు. టెలికమ్యూనికేషన్ మనం ఇంప్రూవ్ చేయాలంటే దీన్ని కార్పొరేషన్ చేయాలి, ప్రైవేట్ చేయాలి, ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకొచ్చి దాన్ని వినియోగించాలి. బాబు నేను ఎంత చెప్పినా నీ వాళ్ళు లేరు, నువ్వు అతను పట్టుకో, రాజీవ్ గాంధీని పట్టుకుంటే ఆయన నాకు ఏం చేసాడంటే, ఆయన అక్కడికి వెళ్తే అక్కడ నువ్వు టూర్ వెళ్ళాడు. ఆయనతో పాటు వెళ్ళేవాడిని. ఇక్కడ నువ్వు బొమ్మలు చూడండి ఇక్కడ నుండి. సో ఆయనకు ఒక 100 పోసాను, 2 సపరేట్ చేయాలి. సపరేట్ ఏం లాభం అన్నాడు. సపరేట్ చేస్తే మీరు కార్పొరేషన్ చేయండి అన్నాను. కార్పొరేషన్ చేస్తే ఏం లాభం అన్నాడు అనమాట అండి. బాండ్స్ చేద్దాం, అప్పులు చేద్దాం, ఈక్విటీ ఇద్దాం. కాబట్టి డబ్బు ప్రజల నుంచి వస్తుంది, ప్రజల కోసం ఉపయోగిద్దాం టెలిఫోన్ వ్యవస్థ అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అనమాట అంటే, ఆయన చేయగలిగితే డిపార్ట్మెంట్ వాళ్ళంతా వ్యతిరేకించారు. సపరేట్ చేయడానికి మాత్రం ఒప్పుకున్నారు. అయితే సార్, మీరు ప్రభుత్వంలో పనిచేస్తూ ఈ టెలికాం రంగాన్ని ప్రైవేటైజ్ చేయాలని ఆలోచన రావడం గెరిలా యుద్ధం అది. గెరిలా యుద్ధం లోపల నుంచి యుద్ధం చేశాను అనమాట అండి. 1967లో అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉండి హిందుస్థాన్ టైమ్స్లో ఎడిటోరియల్ పేజీలో పెద్ద ఆర్టికల్ రాశాను అనమాట అండి. ద హిడెన్ ట్యాక్స్ ఆన్ టెలిఫోన్స్ అని. మీరు రాశారు హిడెన్ ట్యాక్స్ ఆన్ టెలిఫోన్స్ అని? అవును. ఓకే. నువ్వు ఉద్యోగం పొందుతున్నారు అనమాట. ఉద్యోగం పొంది వ్యవసాయం చేస్తూ ఉంది మా ఆవిడ. ఆయన సపరేట్ చేశాడే కానీ కార్పొరేషన్ చేద్దామంటే ఆవిడ ఒప్పుకోలేదు అనమాట అండి. అంటే బ్యూరోక్రసీ ఒప్పుకోవాలి. సో ఆయన ఎక్స్పెరిమెంటల్గా ఎంపీని ఆయన తయారు చేశాడు. మెట్రోపాలిటన్ బాంబే నుండి ఢిల్లీ కలిపి కార్పొరేషన్ మొదలుపెట్టాడు. సో రాజీవ్ చేసిన కానీ ఏంటంటే, ఇదంతా నా రాజకీయం యొక్క రాతల యొక్క చేతల యొక్క నోరుతో ఒక దేశం అంతా తిరిగేవాడిని అనమాట అండి. ఇలా చేయాలని చెప్పేసి. కానీ మంత్రులంతా కూడా నేను చెప్పింది విన్నారు కాబట్టి వీడు కరెక్టే, నా సహచరులంతా కూడా వీడిని ఫిక్స్ చేద్దాం అన్నప్పటికీ కూడా మంత్రి ఒప్పుకునేవాడు కాదు. మంత్రి ఒప్పుకునేవాడు కాదు, డీజీ ఒప్పుకునేవాడు కాదు. డీజీ ఐఏఎస్ ఐసీఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు జలసీతో చదువు మీద చదువుని వ్యతిరేకిస్తున్నారు. ఆయన చెప్పింది కరెక్టే, కానీ రాజకీయంగా వాళ్ళు ఇష్టం చేసుకుంటారు పాలసీ. ఆయన చెప్పేది కరెక్టే, కానీ పాలసీ మే బి డిఫరెంట్.
రాజకీయంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారని మంత్రులు నాతో తరఫున ఉండేవారు, డీజీ నా తరఫున ఉండేవాడు, నా సీనియర్లంతా కూడా వ్యతిరేకంగా ఉండేవారు. బహుగుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను జనరల్ మేనేజర్ గుజరాత్లో ఉన్నప్పుడు ఆయన ఏం రాశారంటే, పనికి మాలిన అహ్మదాబాద్ని ఈయన ఫస్ట్గా తీసుకొచ్చాడు, 2 ఏళ్లలో 3 ఇంతలు పెంచాడు, ఈయన 42 మంది మీద సూపర్ సీడ్ చేసి ఈయన ప్రమోషన్ ఇవ్వాలని రాసిపోయాడు. ఈ 42 మంది ఆమె యుద్ధం చేశారు. సరే అవన్నీ వదిలిపెట్టేయండి. సో టెలికమ్యూనికేషన్ నేను ఏమన్నా అనమాట అండి, అందరి చేతుల్లోకి టెలిఫోన్ రావాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పోవాలి, ప్రజల దగ్గర నుంచి పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వచ్చినది ప్రైవేట్ కంపెనీ ఎలా వస్తుంది? డిఓటి ఉన్న కంపెనీ ఆల్రెడీ ఉన్నది, దాన్ని ఎదుర్కోవాలంటే ఏనుగుతో మస్కాలు అంటే దోమలు యుద్ధం చేసినట్టు అవుతుంది. కాబట్టి రెగ్యులేషన్ కూడా ఉండాలి, ఈ కాంపిటీషన్కి రెగ్యులేషన్ కూడా ఉండాలి. సో ప్రజల దగ్గర నుంచి ఇవన్నీ ఎవరికి చెప్పాను? అందరికీ చెప్తూ పివి నరసింహారావు గారికి పట్టింది. అద్భుతమైన వ్యక్తి అనమాట అండి. ఆయన లిబరలైజేషన్ మొదలుపెట్టాడు. టెలికమ్యూనికేషన్ గురించి నేను చాలా చెప్పాను. చెప్పిన తర్వాత ఈ టోటల్లీ కన్విన్స్డ్. ఆయన ఏం చేశాడనమాట అండి, నేషనల్ ముందు ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసుల్లో లేని సర్వీసుల్ని, అంటే డిపార్ట్మెంట్ ఇవ్వలేని సర్వీస్ని, అంటే సెల్యులర్ టెలిఫోన్, మొబైల్ టెలిఫోన్ 1992లో అప్పుడు ఆయన మొదలుపెట్టాడు. ఓకే, డివోట్ ఇవ్వలేకపోతుంది, దానికి డబ్బులు లేవు, టెక్నాలజీ తెలీదు. కాబట్టి ఆయన పివి నరసింహారావు గారు చాలా తెలివిగా ఏం చేశారంటే, అరే మీరు ఇవ్వలేని దాన్ని వాళ్ళకి ఇస్తున్నారా, మీకు డబ్బులు లేవు, ఉన్నదాంతో బాగా చేయండి అని ఈ 4 చోట్ల మొదలుపెట్టారు అనమాట. నేషనల్ టెలికాం పాలసీ పెట్టడానికి పెట్టాడు. ప్రప్రథమంగా ధైర్యం చేసి సాహసించి ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థని రిఫార్మ్ సంస్కరించింది ఎవరంటే పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన 1994లో నేషనల్ టెలికాం పాలసీ 1994 ధ్యేయం ఏమన్నాడు అనమాట అండి, టెలిఫోన్ ఆన్ డిమాండ్ అన్నాడు. అడిగినాడు కదా తక్షణమే టెలిఫోన్ ఇవ్వడానికి నా పాలసీ అన్నాడు. డ్రాఫ్ట్ చేసింది మీరే కదా. కానీ ఆయన చౌదరి నువ్వు రాసిందల్లా కూడా నిన్ను సిఐఏ ఏజెంట్ అంటారు, అమెరికన్ ఏజెంట్ అంటారు, నీ భాషను తీసేసి నా భాషను ఉపయోగిస్తా. ఓకే, ఎటువంటి భాషను ఉపయోగించాడంటే నన్నయ్య భట్టుకుని భారతంలో రాశాడే, యోగులని, ధర్మశాస్త్రవేత్తలు ధర్మశాస్త్రం ఇదని, ఆధ్యాత్మిక శాస్త్రం అని ఆధ్యాత్మికులు అంటారని, ఆ విధంగా అటువంటి భాషలో పాలసీ రాశారు 1994లో. సో దాంతో మొదలు పెట్టామన్నమాట అండి. అంటే ప్రైవేట్ కంపెనీలని పోటీ పడుతూ అన్ని సర్వీసులు ఇచ్చేసేయండి, అన్ని చోట్ల కూడా ఇచ్చేసేయండి అని. కానీ అందులో కండిషన్స్ చాలా పెద్ద దుర్మార్గపు కండిషన్స్ ఉండేవి. ఎందుకంటే ఎవరో డిఓటీ ఈజ్ లైసెన్సర్, డిఓటీ ఈజ్ పాలసీ మేకర్, డిఓటీ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్. దీని ఎడ్యుకేషన్ పెట్టి 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 చేసిన తర్వాత మహానుభావుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి చేతికి బాగా ఎక్కిచ్చేసేసి, సార్ మీరు ఒక కమిషన్ వేయండి, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ వేయండి అంటే అద్వానీ గారు నన్ను పిలిచి నువ్వు చైర్మన్గా ఉండన్నారు. నేను అప్పుడు రిటైర్ అయ్యాను. నేను కానీ చైర్మన్. నేను అప్పుడు చంద్రబాబు గారితో మాట్లాడి, మనకి కావాల్సింది కేంద్ర సహకారం, కేంద్ర నిధులు, కేంద్ర నీతి అంటే పాలసీ అనమాట అండి. మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి. కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే ఆయన ఒప్పుకున్నాడు. ఇది జరిగింది 1998లో అనమాట. ఓకే, సో మేము 108 సూత్రాలని ప్రభుత్వానికి సూచించాం. ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది అనమాట అండి. నేను డాక్టర్ ఎన్ శేషగిరి అని, ఎన్ విఠల్ అని, ఇంకెంత వాళ్ళంతా కూడా దీంటంట డాట్ బస్టర్స్ అంటారు. అంటే డిఓటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గుద్ది చంపి బద్దలు కొట్టేవాళ్ళని డాట్ బస్టర్స్. డాట్ బస్టర్స్ అనమాట మా పేరు పెట్టారు. ఎంత పేరు పెడితే మాకేం పట్టింది కానీ దాన్ని నేషనల్ టెలికాం పాలసీ 1999 అంటారు. దానివల్ల ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సరళీకృత టెలికమ్యూనికేషన్ ఐటీ విధానం దేశంలో వచ్చింది. అప్పుడే ఈ ఇంటర్నెట్ అనేది ఎవడు పడితే వాడు సేవలు అందించవచ్చు. డిఓటీ మీద ఆధారపడకూడదు. మీరు శాటిలైట్ డిష్ పెట్టుకుని మీ ఊళ్ళో సర్వీసులు ఇచ్చేసి, ఎలా సర్వీసులు ఇస్తారు? డిపార్ట్మెంట్ వైర్లు, మీరు వైర్లెస్ ద్వారా ఇవ్వండి. సో ఎనీ ప్రైవేట్ కంపెనీ వాంటింగ్ టు గివ్ ఇంటర్నెట్ సర్వీసెస్ త్రూ వైర్లెస్, డోంట్ డిపెండ్ అపాన్ డిఓటీ. ఇట్ హ్యాస్ టు గో టు శాటిలైట్, పుట్ యువర్ ఓన్ శాటిలైట్. ఇంత చేసితే అన్నీ ఒప్పుకున్నారు. దానివల్ల అద్భుతమైనటువంటి పరిస్థితి జరిగింది. హాత్మే టెలిఫోన్ వచ్చిందా? ఎందుకు వచ్చిందంటే ప్రైవేటైజ్ చేయటం వలన 2010లో సెప్టెంబర్ 1 నెలలో 1,80,00,000 టెలిఫోన్లు ఇచ్చామండి. అబ్బా, మరి ఎన్ని కోట్లు? 1 కోటి టెలిఫోన్ ఉండేవి ఎప్పుడు 1994లో పివి నరసింహారావు గారు పాలసీ పెట్టకముందు.
కానీ ఒక్క నెలలో 1,90,00,000 10 టెలిఫోన్ కంపెనీలు పోటీపడి ఆల్మోస్ట్ ఊరి నుంచి పారేసేసింది. సార్ ఐటీ రంగంలో కూడా మీరు ఎన్నో సేవలు అందించారు. అసలు మీరు రాజీవ్ గాంధీ గారికి ఐటీ పాఠాలు నేర్పించారని కూడా చెప్తూ ఉంటారు. వాస్తవానికి మీకు మన ప్రధానుల్లో అత్యంత సాన్నిధ్యంగా ఉన్న ప్రధానమంత్రులు ఎవరు? ఫస్ట్ పివి నరసింహారావు గారు, దాని తర్వాత వాజ్పేయి గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు. సో వారితో మీకైనా ముఖ్యమైన అనుభవాలు ఏమన్నా మాతో పంచుకోగలరా? ముగ్గురు కూడా చాలా గొప్పవాళ్ళు, వినేవాళ్ళు. అందుకని జవహర్లాల్ నెహ్రూ గారు ఒకప్పుడు ఏం చెప్పాడంటే, రాజకీయవేత్తలు నో నేర్చుకోవాలి, గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎస్ అని చెప్పడం నేర్చుకోవాలన్నాడు. ఓహో. ఐటీని గురించి మీరు అడిగారు కదా, ఐటీ అందరిలో చేతులకు వెళ్ళాలంటే అందరి దగ్గర టెలిఫోన్ ఉండాలి. ఆ టెలిఫోన్ కూడా మోగ టెలిఫోన్ కాదు, ఒక్క ధ్వనితో సంబంధించిందే కాదనమాట అండి, మేధస్తో కూడిన స్మార్ట్ టెలిఫోన్. ఇప్పుడు ఉన్నటువంటి టెలిఫోన్లో కెమెరా ఉందా, ఇంటర్నెట్ ఉందా, మ్యాపులు ఉన్నాయా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే దోవ చూపిస్తుందా, అన్నీ ఉన్నాయి కదా. అటువంటి టెలిఫోన్ కూడా డెవలప్ చేయాలి. ఆ టెలిఫోన్ కూడా అందరిలోకి అందుబాటులోకి రావాలి. ఇది రావాలంటే టెలికమ్యూనికేషన్ వ్యవస్థని సమూలంగా మార్చాలి. ఏ విధంగా అయితే గుడ్స్ని అంటే వస్తువులని రోడ్డు ద్వారా కానీ, ఎయిర్వేస్ ద్వారా కానీ, సీవేస్ ద్వారా కానీ, రైల్వేస్ ద్వారా కానీ రవాణా చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని, వాయిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కదా, పుస్తకంలో రాసిన ఇన్ఫర్మేషన్ కదా, బొమ్మ ఇన్ఫర్మేషన్ కదా, వీటన్నిటిని కూడా ఎలక్ట్రానిఫై చేసేసి ఏ విధంగా అయితే వస్తువులని ఏ పద్ధతి ద్వారా అయినా సరే పరివాహన ద్వారా వాహికలు వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్, సీవేస్, ఆ విధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఒక వాహికగా మారాలి. అంతే. ఈ మార్పును తీసుకొచ్చేసామన్నమాట ముందు. అది గొప్పతనం. తర్వాత మరి అందరికీ అందుబాటులో ఎలా ఉంటాయి? ఒకరోజు జరిగింది కాదు కదా. 1970s, 80s టెలిఫోన్ అని చెప్పాం కదా, క్షామం, భయంకరమైన క్షామం ఉండేది కదా. పబ్లిక్ టెలిఫోన్స్ ఉండేవి. ఎక్కడ ఉండేవి? పోస్ట్ ఆఫీస్లో ఉండేవి. పల్లెటూరులో పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు పనిచేస్తుంది? 2 గంటలు పనిచేస్తుంది. రైలు వచ్చినప్పుడు, బస్సు వచ్చినప్పుడు కాసేపు ఓపెన్ చేస్తాడు. ఇక్కడ జనరల్ మేనేజర్ ఉన్నప్పుడు ఇన్ని వేల రూపాయలు బట్టి ఇన్ని కిలోమీటర్ల దూరంలో గ్రామంలో గవర్నమెంట్ టెలిఫోన్ అన్న నేను గవర్నమెంట్ టెలిఫోన్ అనమాట. తర్వాత ఆత్మీయ టెలిఫోన్. ఆ గవర్నమెంట్ టెలిఫోన్ రావాలంటే పోస్ట్ ఆఫీస్లో పెడితే 3 గంటలు పనిచేసే పోస్ట్ ఆఫీస్లో ఎవరికి వస్తుంది ఇది? కాబట్టి ఇది ఇక్కడికి పెట్టను. నేను మహారాష్ట్రలో జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు పూనాలో అది కాయిన్ బాక్సులు ఉంటాయి చూసారా, అందులో బొమ్మలు వేస్తే డబ్బులు వేస్తే ఇరుక్కుపోయి తంతో ఉండేవాడు అనమాట. ఇది పని చేయట్లేదు అట్లీస్ట్ కిక్కి అన్ని వాడు సంతోషం వచ్చేది అనమాట. ఇదంతా ఏంటి ఈ గొడవ అంతా అని చెప్పేసి పూనా రైల్వే స్టేషన్లో కుంటాన్ని పట్టుకున్నా. నీకు టెలిఫోన్ ఇస్తాను, అది బాక్స్ అని అక్కడ నువ్వు టెలిఫోన్ దగ్గర కూర్చోను, టెలిఫోన్ వాడి దగ్గర ఎవడు ఏ నెంబర్ కావాలంటే నెంబర్ రాయి, నువ్వు డైల్ చేయి ఆ నెంబరు, ఫలానా నెంబరు కావాల్సిన నెంబర్ వచ్చినప్పుడు వాడికి నీకు 10 పైసలు కమిషన్ ఇస్తా ఫర్ ఎవరీ ఫోన్ కాల్. అప్పుడు 50 పైసలు వచ్చి 10 పైసలు నీ కమిషన్. 20%. అద్భుతంగా పనిచేసి మొదలుపెడితే శంకర్దయాళ్ శర్మ గారు మా మంత్రి. ఆయన పూనా వచ్చాడు. సార్ ఆయన బాంబేకి వెళ్ళడానికి డెక్కన్ క్యూన్లో ట్రైన్లో ఎక్కించి సార్ చూడండి అన్నది. ఏంటన్నాడు? సో మీరే చూడండి అన్నాను. పుష్పం చూపించాడు. ఇవన్నీ చూసి సార్ అద్భుతంగా ఉంది. అక్కడ ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి నేను పూనాలో ఇట్లా చూశాను, అన్ని చోట్ల ఇటువంటివి పెట్టమన్నాడు. ఫిజికల్లీ డిజేబుల్డ్ ఫెలోస్కి టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి కమిషన్ ఉండి పూనాలో అద్భుతంగా పనిచేస్తుంది. సో పనికి పని, ఆదాయానికి ఆదాయం, అదే 2 వస్తాయని. అదేమో మీటర్ రింగ్ చేసేది, మీటర్ రికార్డు చేసేది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో మీటర్ ఎక్కడ ఉందండి? మీ ఇంటికాడ ఉంది. టెలిఫోన్ మీటర్ ఎక్కడ ఉందండి? ఎక్స్చేంజ్లో ఉన్నది. మీకు తెలియదు, ఎవరికి తెలియదు అన్నమాట. ఏదైనా జరగవచ్చు అక్కడ. ఇది కూడా చెప్పేవాడిని అనమాట అండి. అందుకని అది పెద్ద విషయం, వేరే విషయం అనమాట అండి. మీరు అంటే ఇన్ని రకాల విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా కూడా మీ పై ఆఫీసర్ల నుంచి మీకు ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ? శంకర్దయాళ్ శర్మ గారు వెళ్ళారు కదా, ఇది చూసి అద్భుతంగా ఉందని చెప్పాడు కదా. మా సెక్రటరీని పిలిచి నేను పూనాలో చూశాను, చాలా పనిచేస్తుంది, అన్ని చోట్ల ఇలాగే ఉండాలని ఆర్డర్ ఇవ్వమన్నాడు అనమాట అండి. అంటే ఆ సెక్రటరీ గారు ఏం చేశాడు? నాకు రింగ్ చేసి, నీకు ఎవడిచ్చాడు అధికారం? 10 పైసలు ఇస్తావా గవర్నమెంట్ సొమ్ముని? 10 పైసలు గవర్నమెంట్, అది 80 పైసలు పోతాయి నీరా, 10 పైసలు పోతాను నేను ఇచ్చి దాంతో ప్రజలు సాగు. అప్పుడు వెంటనే శంకర్దయాళ్ శర్మ రింగ్ చేశారు. సార్ మీరేమో ఎస్ఎస్ చేస్తున్నారు, వీడేమో నీకు ఎవడో అధికారం ఇచ్చారని అడుగుతున్నాడు, నాకు ఛార్జ్ షీట్ ఇస్తానంటున్నాడు అంటే ఆయన మండలా పిలిచాడనమాట అండి. పిలిచి ఏం నువ్వు ఛార్జ్ షీట్ ఇస్తాను అంటే
నీ ఉత్తరం రాశారా లేదా చౌదరి? నీకు చెప్పానమాట సెక్రటరీ, నీకు 15 రోజులకు ఉత్తరం రాస్తున్నా, ఈ చేశానని రాశా, నువ్వు చదివావా? నువ్వు చదవలేదు, చదవలేకుండా నువ్వు ఛార్జ్ షీట్ ఇస్తావా అన్నాను నేను. మంత్రి ఆమెను పిలిచి, లేదు 20 పైసలు ఇవ్వాలి అన్నాడు. అరే, అప్పుడు శంకరాచార్య శర్మ గారు మంత్రికి మా సెక్రటరీ ఏమని ఆర్డర్ చేశారంటే, ఈ దేశం అంతటా కూడా ప్రతి వికలాంగులకి కూడా పబ్లిక్ టెలిఫోన్లు వాళ్ళకి ఇవ్వాలి, పోస్ట్ ఆఫీసులో పెట్టవలసిన అవసరం లేదు అని ఆర్డర్ ఇచ్చి 20 పైసలు ఇవ్వమని చెప్పారు. అరే, నేను వెంటనే మా సెక్రటరీ గారికి, నేను 10 పైసలు ఇస్తే నన్ను ఛార్జ్ షీట్ ఇవ్వమంటావా? దేర్ ఇస్ ఏ సేయింగ్, ఇట్ డజంట్ రెయిన్, ఇట్ పోర్స్. అతివృష్టి వస్తుంది, అనావృష్టి కాదు, అతివృష్టి వస్తుంది. నేను 10 పైసలు ఇస్తానంటే నా మీద ఛార్జ్ షీట్ పెడతావా? 20 పైసలు నువ్వు ఆర్డర్ ఇస్తావా అని వ్యంగ్యంగా రాశాను అనమాట. ఓకే, అంతే కదనమాట అండి. ఒకప్పుడు సీఎం స్టీఫెన్ గారు మన కమ్యూనికేషన్ మినిస్టరు, నేను ఇక్కడ జీఎంగా ఉన్నప్పుడు నేను శ్రీకాకుళం తీసుకెళ్తాను, రోడ్డు మీద సార్ ఆగండి అన్న. ఎందుకు ఆగాలి అన్నాడు. ఆగండి అన్నాను, ఆగాడు. అయితే ఒక గుడిసెలో ఒక లేడీ అవ్వ టీ కొట్టుకు పెట్టుకుంది, అక్కడ టెలిఫోన్ పెట్టా. ఎందుకు పెట్టావు అన్నాడు. ఆవిడని అడగండి. ఆవిడ ఏం చెప్పింది అనమాట, సార్ ఇక్కడ అన్ని లారీలు అవుతాయి, వాళ్ళు టీ తాగుతారు, టీ తాగినప్పుడల్లా ఈ టెలిఫోన్ ఉందా అని అడుగుతారు. హనుమాన్ చౌదరి గారు మాకు ఈ టెలిఫోన్ ఇచ్చారు, ఆ లారీ డ్రైవర్స్ అంతా మాట్లాడుతున్నారు, ఇదిగోనండి ఇంతంత డబ్బు వచ్చింది నెలకు అని చూపించింది. అప్పుడు సీఎం స్టీఫెన్ గారు అక్కడ ఢిల్లీ వెళ్ళి హనుమాన్ చౌదరి ఇలా చేశాడు, అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టండి అన్న టెలిఫోన్, అంటే ప్రజలకి అందుబాటులో ఉండేదట్టు. దాని తర్వాత నేను ఇక్కడ ఐటీ అడ్వైజర్ అయినప్పుడు చంద్రబాబు గారిని అడిగి, సార్ ఇన్ని పబ్లిక్ టెలిఫోన్లు ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఐటీ కియోస్క్గా మారుద్దాం అన్నా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఫ్యాక్స్ ఇక్కడి నుంచి ఇవ్వాలి, టెలిగ్రామ్ ఇక్కడి నుంచి ఇవ్వాలి, టెలిగ్రామ్ డెలివరీ ఇక్కడి నుంచి రావాలి. ఇది అంటే ఏంటి, ఈ కియోస్క్స్ అందరూ ఫిజికల్లీ డిజేబుల్డ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందన్నమాట అండి. ఓహో, వాళ్ళంతా కూడా ఏం చేశారన్నమాట, వాళ్ళకి మేము నా దగ్గర డబ్బులు ఫ్యాక్స్ ఇస్తానికంటే చంద్రబాబు గారి చేత బ్యాంకు వాళ్ళందరినీ బ్యాంక్ పిలిపించి వాళ్ళకి అప్పులు ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ ఇప్పించారు. చంద్రబాబు గారి చేత ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ పబ్లిక్ టెలిఫోన్స్ అన్నింటి, ప్రతి గ్రామంలో పబ్లిక్ టెలిఫోన్ ఉంది, వీటన్నింటినీ కూడా ఇంటర్నెట్ కియోస్గా మార్చి మారేద్దాం అన్నా. ఎలా చేద్దామంటే ఇది అక్కడ ఫ్యాక్స్ మిషన్ పెడదాం, టెలిగ్రామ్ పెడదాం, అన్నీ పెట్టేసేద్దాం అన్నా అనమాట అండి. అలా పెడతా అంటే ఆయన పాపం డబ్బులు ఏదంటున్నారంటే పాపం బ్యాంకు వాళ్ళందరినీ పిలిచి డబ్బు ఇప్పించి అప్పులు ఇప్పించి ఇవన్నీ చేశారనమాట అండి. ఇంకొక విషయం చెప్తాను అనమాట అండి. అంటే ఐటీని, టెలికమ్యూనికేషన్ ఎలా ప్రజల కోసం ఉపయోగించామంటే, చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ కడదామన్నాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే 200 కోట్లు తెప్పించాం. గౌరవ్ ఉన్నప్పుడు, గౌరవను ఇంద్ర గుజరాల్ ఉన్నప్పుడు అనమాట నడిపింది. ఆ 200 కోట్ల రూపాయలతో స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, వీడియో కాన్ఫరెన్స్, ఆడియో కాన్ఫరెన్స్ అవన్నీ పెట్టించాం. అంతేకాదు ఒక శాటిలైట్ డిష్ని వెహికల్ మీద ఎక్కించి ఊరికి పంపించి, ఆదిలాబాద్ జిల్లాలో ఒక జంగిల్ విలేజ్కి పంపించి ఇక్కడ సెక్రటేరియట్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టించా. మంత్రులందరూ ఉండి చుట్టూ ఉండి, చంద్రబాబు గారు అక్కడ ఉండి, ఆయన పక్కన నేను ఉండి, పోర్టబుల్ వీసాట్ అంటే ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళగలిగేటువంటి వెరీ స్మాల్ అపర్చునిటీ శాటిలైట్ టెర్మినల్ తీసుకెళ్ళి అక్కడ హై స్కూల్కి కాంపౌండ్ శాంక్షన్ చేశాను, ఉందా లేదో చూపించండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాంపౌండ్ ఉందో లేనిది తెలిసింది. పల్లెటూళ్ళలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ఐటీని ఎలా ఉపయోగించామంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, పోర్టబుల్ వీసాట్ ద్వారా ఎక్కడికి పడితే ఆ ఊరికి పంపించి, ఆ ఊళ్ళో ఏ పనులు మేము శాంక్షన్ చేసాం, పంచాయతీ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, ఈ మినిస్టర్, ఆ సెక్రటరీ వీళ్ళంతా ఎదగాలి కూర్చుంటే కాన్ఫరెన్స్ పెట్టించాం. సార్, మీరు ప్రజ్ఞాభారతి అనే సంస్థను స్థాపించారు, అలాగే భారతీయ ధర్మరక్షణ సమాఖ్య సంస్థను కూడా స్థాపించారు. ఈ 2 సంస్థలు స్థాపించడానికి గల కారణం ఏమిటి? వాటి ద్వారా మీరు చేస్తున్న సేవలు ఏమిటి? ధర్మగ్లాని జరుగుతుంది. ఉదాహరణకు క్రైస్తవుల యొక్క చర్చిలు ప్రభుత్వం యొక్క అధీనంలో లేవు, మసీదులు ప్రభుత్వం యొక్క అధీనంలో లేవు, దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం యొక్క అధీనంలో ఎందుకు ఉండాలి? ప్రభుత్వం మారినప్పుడల్లా ట్రస్ట్ బోర్డుని ఎందుకు మార్చాలి? ట్రస్ట్ బోర్డులో మెంబర్లు ఎవరు? నీ డబ్బిచ్చినవాడు, ఈ పార్టీకి డబ్బిచ్చినవాడా, నీ పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోయినవాడా, నీ పార్టీలో డబ్బు తీసుకుని నువ్వు ఏమి ఇవ్వలేకపోతే వాడికి రిహాబిలిటేషన్ చేస్తున్నావా? అటువంటి వాళ్ళు ధర్మాన్ని ఎలా రక్షిస్తారు? మీరు మేము ఇచ్చిన భక్తులు ఇచ్చిన సొమ్ముని దేనికి ఉపయోగిస్తున్నారు? ధర్మరక్షణకి, ధర్మ వ్యాప్తికి ఉపయోగిస్తున్నారా? లేదు. కాబట్టి ధర్మరక్షణ ఎలా జరగాలంటే, ఏ విధంగా అయితే తథా కథితం అల్పసంఖ్యాకులకు స్వాతంత్ర్యం ఇచ్చావో, కాన్స్టిట్యూషన్ ఏమని చెబుతోందో
ఆ హక్కు మాకు ఇవ్వండి, అది ధర్మరక్షణ సమాఖ్య యొక్క ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం. మా దేవాలయాలు మాకు ఇవ్వండి, మేము నడుపుకుంటాం. మరి ప్రజ్ఞాభారతి స్థాపించాలి. ప్రజ్ఞాభారతి ఏంటంటే భారతదేశం యొక్క ప్రజల యొక్క మస్తిష్కంలో ఏ కళంకం వచ్చిందో ఆ కళంకాలను ప్రక్షాళన చేయడం కోసం జ్ఞా టు నో, ప్రజ్ఞ టు నో వెరీ వెల్ ఆఫ్ భారత్, దట్ ఈజ్ ప్రజ్ఞాభారతి. నరేంద్ర మోదీ గారు మనకి ఆయన మనసులో మాట చెప్పడానికి మన్ కీ బాత్ అనే కార్యక్రమం పెడితే మీరు దానికి ప్రతిస్పందనగా జనాల మాట చెప్పడానికి జన్ కీ బాత్ అని ఉత్తరాలు రాస్తున్నారు. ప్రతి నెల రాస్తూ ఉంటాను అనమాట. మరి దానికి స్పందన ఎలా లభిస్తుంది మీకు? కొన్నిసార్లు ఏమో చూశాను మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు ఏమో ఇంతకన్నా ఇప్పుడు ఈ టైంలో దీన్ని గురించే మాట్లాడాలి అని ప్రస్తుత సమస్యలకి ఎక్కువ సమయం ఇస్తున్నాను దూరాలోచన చేయడానికి. ఎందుకంటే ఎంతమంది ఇన్ని రాస్తున్నారు కదా, నువ్వు జనాభాని గురించి పట్టించుకున్నావా? చైనా గ్లోబల్ పవర్ ఎందుకైంది, సూపర్ పవర్ ఎందుకైంది? 1970 శతకంలో దెంగ్ సియాపింగ్ వచ్చి ఏమన్నాడంటే 3 మాటలు అన్నాడు. ఇట్ ఈస్ గ్లోరియస్ టు బి రిచ్, సమ్ పీపుల్ హ్యావ్ టు బికమ్ రిచ్ బిఫోర్ పావర్టీ కెన్ బి ఎలిమినేటెడ్. 3వ సూత్రం ఏమని చెప్పాడు? ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెర్ ది క్యాట్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ కెన్ క్యాచ్ ది ర్యాట్ అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారన్నమాట అండి, ఫర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లెట్ ఫూల్స్ కంటెండ్, వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేట్ బెస్ట్ ఈజ్ బెస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బెస్ట్. మీరు ఎంత వాగినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి సార్. జనాభా కనుక మనం కంట్రోల్ చేయలేకపోయినట్టయితే ఈ దేశం పర్మనెంట్గా ఈ దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మనం మల్టీ పార్టీ డెమోక్రసీ కాబట్టి మీ చట్టం ద్వారా మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పండి, ఈ సంక్షేమ పథకాలన్నీ 2 పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్లు కూడా ఒక కుటుంబంలో ఒక జనరేషన్కి ఒక్కడికి మాత్రమే ఉంటుంది అని చెప్పండి. ఎక్కడ అంబేద్కర్ 10 ఏళ్ళు చాలన్నాడు. ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటానికి ఈ జన్ కీ బాత్లో చేసి జనాభాని కంట్రోల్. రెండోది, దేవుడిచ్చిన నీళ్ళ కోసం దేవుడిచ్చిన నీళ్ళని అందరం పంచుకోకపోయినట్టయితే ఏం పంచుకుంటావయ్యా? ఇజ్రాయెల్ ఎంత గొప్పగా పనిచేస్తుంది అనమాట అండి. ఒక్క నీటి బొట్టు బయటికి వెళ్తాను. దే సెడ్ ఆల్ వాటర్ విచ్ ఫాల్స్ ఆన్ యువర్ హౌస్ ఆల్సో ఈజ్ నేషనల్ ప్రాపర్టీ. ఇట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ వాటర్. కెన్ యూ ఇమాజిన్ దిస్ వన్? ఇజ్రాయెల్ ఎక్స్పోర్టింగ్ వాటర్ బై రీసైక్లింగ్ ది సూయేజ్ వాటర్. బా. ఇట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టు సౌదీ అరేబియా, ఇట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టు జోర్డాన్, గాజా స్ట్రిప్. వాళ్ళకి నీళ్ళు లేవు, వీళ్ళే ఇస్తారు. ఇటువంటివి రాస్తూ ఉంటామండి. మీ కుటుంబం గురించి నేను పెళ్లి చేసుకుంది ఏంటంటే అది కూడా కమ్యూనిజం కారణం వాళ్ళని. నేను కమ్యూనిజానికి బాగా దగ్గరికి వెళ్తున్నాను, నన్ను అండర్ గ్రౌండ్లో రమ్మంటున్నారు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే దీనికి కట్టుబడి పెళ్ళి. అందుకని నేను ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రపోజ్ చేస్తే ఎందుకు ఒప్పుకున్నానంటే నేను ఇదే కారణం. ఐ వాజ్ టెండింగ్ టు గో అండర్ గ్రౌండ్. మా అన్నయ్య అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి హీ బికెమ్ ఏ కమ్యూనిస్ట్ లీడర్, శ్రీకాకుళం కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ అయిన. మా తమ్ముడు ఎమర్జెన్సీ టైంలో హీ షాట్ డెడ్ అండర్ గ్రౌండ్లో ఉండగా. దట్ ఈస్ ది టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఓవర్సీస్. ఏమండి, జైహింద్ టాకీస్ అని దోనిపూడి ఈశ్వర వెంకటేశ్వర గారు ఉండేవారు, చాలా ధనికుడు అనమాట అండి. వాళ్ళకి ఇంజనీర్ అల్లుడు కావాల్సి వస్తే నేను తీసుకున్నారు అనమాట. మై వైఫ్ వాజ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎప్పుడు కూడా దమ్ముడి ముట్టుకోలేదండి. అంటే జీతం ఏమైనా వచ్చింటే ఆవిడకి ఇచ్చేసేవాడిని. షీ లుక్డ్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. అండ్ ప్రొఫెసర్ ఎన్జీ రంగా వెన్ ఐ వాజ్ చీఫ్ ఇంజనీర్ అండ్ ఢిల్లీలో ఉండగా నువ్వు ప్రతి సాయంకాలం మా దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు పిల్లల్ని పెట్టుకుని యూ షుడ్ క్రియేట్ జాబ్స్, యూ షుడ్ నాట్ బికమ్ గవర్నమెంట్ సర్వెంట్. వాళ్ళిద్దరు అంతే. సార్ మీ భార్య మణి గారి పేరు ఒక్కసారి, మీ భార్య గారి పేరు? మణి. ఓహో. మీ పిల్లల గురించి? ఒక అబ్బాయి మెడికల్, ఒక అబ్బాయి ఇంజనీరింగ్. మెడికల్ చదివించడానికి మా ఆవిడ ఆభరణాలు అమ్మేసింది. పెద్ద భయం 70 బెడ్ హాస్పిటల్ మహబూబ్ నగర్లో. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్టోరీ. వీఆర్ ఆల్ బాంబే ప్రోడక్ట్స్. అంటే ఇతను ఎంఎస్సీ గిమ్ఎస్సీ అని అక్కడే చేశారనమాట అండి. ఇక్కడ భార్య డాక్టర్ భారతి అని మస్తానా చౌదరి గారి కూతురు. పెళ్ళైన తర్వాత బాంబేలో ఎందుకండి, బాంబే హాస్పిటల్లో పనిచేస్తుండేవాడు మా అబ్బాయి, ఆంధ్రాకి తీసుకొద్దాం అన్నాడు. ప్రొవైడెడ్ హైదరాబాద్ కాదు, విజయవాడ కాదు, గుంటూరు కాదు, నెల్లూరు కాదు, రాజమండ్రి కాదు, శ్రీకాకుళంలో కానీ మహబూబ్ నగర్లో కానీ హైదరాబాద్లో కానీ మీ అమ్మాయి వెళ్తానికి తయారుగా ఉంటే మా అబ్బాయిని తయారు చేస్తా అన్న. ఈ 3 పూరెస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్. దెన్ ఎస్ అన్నారనమాట అండి. మస్తాన్ హైగర్ అని నెల్లూరు ఆయన.
అంటే ఈ ముగ్గురు మా పిల్లలిద్దరూ కూడాను ఈ 3 పట్టణాలకు వెళ్ళి మహబూబ్ నగర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ది ఫస్ట్ టైం ది నర్సింగ్ హోమ్ బై వైఫ్ అండ్ హస్బెండ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ మహబూబ్ నగర్, ఇనాగ్రేటెడ్ బై ఎన్టీ రామారావు. దే బిల్ట్ ఇట్ అప్ టు 70 బెడ్ హాస్పిటల్. ఈ మధ్యనే ఎవరికి అమ్మేసేసి ఇక్కడ ఉంటున్నారు. రెండో అబ్బాయి ఈ సెట్ ఐ విల్ బికమ్ నేను ఐఎమ్ ఇన్ ది టెలికామ్ ఎలక్ట్రానిక్స్, నో ఎలక్ట్రానిక్స్ బిజినెస్, నో టెలికామ్ బిజినెస్, యూ డూ ఎనీ అదర్ బిజినెస్. సో హీస్ షిప్ బిల్డింగ్, బోట్ బిల్డింగ్, దాని తర్వాత సమ్ మిసైల్ బిల్డింగ్, సంథింగ్ థింగ్ ఎట్సెట్రా విశాఖపట్నం. సో దోస్ పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ మైండెడ్ అనమాట. మీరు ఎన్నో సాధించారు జీవితంలో. అయితే మీకున్న ఇంకా మిగిలిపోయిన చెయ్యాలి అనుకున్న జీవిత ఆశయం ఏదైనా ఉందా? దేవాలయ విమోచనం. గవర్నమెంట్ దగ్గర నుంచి వదిలిపెట్టేసి హిందూ సంస్థలకు అప్పచెప్పాలి. దేవాలయం యొక్క సొమ్ముని దేనికి ఉపయోగించాలి? పూజలకు కాదయ్యా. మానవ సేవయే మాధవ సేవ. విద్య స్కూల్ పెట్టండి, వైద్యం హాస్పిటల్ పెట్టండి. ఈ 2 పెట్టాలి ఈ డబ్బులతో. మిమ్మల్ని ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరు ఇలా బొట్టు పెట్టుకోవడానికి గల కారణం ఏదైనా ఉందా? నేను భారతీయ విద్యాభవన్ చైర్మన్గా ఉండేవాడిని హైదరాబాద్లో. మాకు ఎన్నో స్కూళ్ళు పెట్టాను. ఆంధ్రప్రదేశ్లో 7 స్కూళ్ళు పెట్టాను, అన్ని భారతీయ విద్యాభవన్ తరఫున. మీలో ఎవరైనా ముస్లింలు ఉన్నారా అన్న. కొంతమంది ఉన్నారు అని చేయించారనమాట అండి. మీరు ముస్లింలని గర్వపడుతున్నారా లేదా అన్న. ఎస్, వీఆర్ ప్రౌడ్, వీఆర్ ముస్లిమ్స్. మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా చేయించారు. ఆర్ యూ ప్రౌడ్ దట్ యువర్ ఏ క్రిస్టియన్? దే సెడ్ ఎస్. ఆర్ దేర్ ఎనీ హిందూస్ అమాంగ్ యూ అన్న. ఇట్లా చూసుకుంటున్నారు. ఒక్కడు కూడా నేను హిందువు అని చెప్పట్లేదు అనమాట. రేపటి నుంచి మీరంతా కూడా బొట్టు పెట్టుకురావాలి. నేను అప్పుడు బొట్టు పెట్టుకున్నా. అప్పటి నుంచి అనమాట అండి. ఇది 1992లో. సార్, మీ గ్రామం అంగళూరు నుంచి ఎంతోమంది ప్రముఖులు వెలుగులోకి వచ్చారు. మీ ఊరి ప్రత్యేకత గురించి చెప్తారా మాకు? అవునండి, విద్య, బేజతనం. 10 ఎకరాలకు మించిన వాళ్ళు 10 మంది ఉంటారేమో. అందరూ కూడా అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు అనమాట. కానీ విద్య అంటే మక్కువ. నేను ఒక తానా కాన్ఫరెన్స్కి వాళ్ళని అంటే అమెరికాలో ఇన్వైట్ చేస్తే వెళితే 300 త్రిపురనేని కుటుంబాలు అంగళూరుకు చెందినప్పుడు అబ్బా షికాగో వచ్చినాయి అనమాట అండి. ఎందుకంటే విద్య. చాలా సంతోషం సార్. చాలా గొప్ప విషయాలు, మీ జీవితంలో అనుభవాలు, తర్వాత మీలో ఉన్న ఎన్నో విభిన్నమైన కోణాలు, అతి ముఖ్యంగా మీలో ఉన్న ఈ హాస్యంతో కూడిన ఈ చలోక్తులు, ఇవన్నీ వినడం చాలా ఆనందదాయకం. అండ్ భగవంతుడు మీకు ఇంకా ఆరోగ్యాన్ని ప్రసాదించి మీలో ఉన్న ఈ ఉత్సాహాన్ని, ఈ తేజస్సుని మరింతగా మీకు కలిగించాలని కోరుకుంటూ మరొక్కసారి మా చెప్పాలన్నది కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు.